నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, మా ఆడవాళ్ళకి ఏంటి అంటే అన్నం లేకపోయినా పర్లేదు కానీ అందంగా లేకపోతే ఎవ్వరు కూడా జీవించలేరు. సో ఆడవారు అందాన్ని పెంచుకోవడానికి మేనిఫెస్టేషన్ వేలో ఏదైనా చేసుకోవచ్చు అంటారా? ఇప్పుడున్న కాలంలో ఎవరైనా బ్యూటీస్ ఉన్నారా అంటే అది బ్యూటీ పార్లర్లోనే అని ఒక రీల్ అయితే నేను చూశాను మొన్న. సో న్యాచురల్గా మన అందాన్ని పెంచుకోవాలి అంటే అసలు ఏం చేయమంటారు సార్? నార్మల్గా టెన్షన్స్ వల్ల ఏజ్ చిన్నగా ఉన్న పెద్ద ఏజ్ లాగా కనిపిస్తుంది అని విన్నాను. సో న్యాచురల్ బ్యూటీ పొందడానికి ఏం చేయమంటారు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, న్యాచురల్గా కూడా పెరగచ్చు. ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చెప్తాను. దీనికి సొల్యూషన్ చాలా ఉన్నాయండి గాయత్రి గారు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీరు ఇందాక ఒక్కొక్కదాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీరు ఇందాక ఏమన్నారు, టెన్షన్స్ స్ట్రెస్సెస్ వల్ల అని చెప్పారు. ఏ నిజంగా మేడం, టెన్షన్ స్ట్రెస్ పడితే ఉన్నదానికంటే ఎక్కువ ఏజ్గా అనిపిస్తుంటుంది. ఎందుకు చెప్పండి? లోపల ఉన్న సెల్స్ కదా, మనంతా బాడీలో ఉన్నంత సెల్స్, ఆ సెల్స్ అనేది ఏమవుతాయంటే ఏజింగ్ అవుతూ ఉంటాయి, అంటే డ్యామేజ్ అవుతూ ఉంటాయి సెల్స్. సో మీరు అన్నారు నార్మల్గా న్యాచురల్గా బ్యూటీ పార్లర్ వెళ్ళకుండా ఉండాలంటే ఫస్ట్ ఎక్కువ మెడిటేషన్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెడిటేషన్. మరి మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది అంటే, చాలా మంది అడుగుతారు ఈ మెడిటేషన్కి బ్యూటీకి ఏం సంబంధం అని కొంతమంది అంటారు. అయితే మెడిటేషన్ చేసినప్పుడు ఒక ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఒక టెన్షన్ వచ్చినప్పుడు వారు టెన్షన్ తీసుకోరు. టెన్షన్ అందరికీ ఒక విధంగా తీసుకోరు మేడం. ఒకళ్ళు ఎక్కువ తీసుకుంటారు, ఒకళ్ళు తక్కువ తీసుకుంటారు, కొంతమంది అసలుకే తీసుకోరు. కొంతమంది 24 hours అదే ఆలోచిస్తారు. అయితే గతంలోకో భవిష్యత్తుకో జీవిస్తుంటారు. గతం గురించి జీవించిన, భవిష్యత్తు గురించి ఆందోళన పడినా, నిజంగా మీరు ఇందాకన్నా చూసారా, అందం గురించి కావచ్చు, లేకపోతే ఎక్కువ ఏజ్కి ఉన్న ఏజ్ కంటే ఎక్కువ కనబడుతుంది, న్యాచురల్గా వచ్చేస్తుంది. టెన్షన్ తీసుకోకుండా వర్తమానంలో ప్రజెంట్ మైండ్ఫుల్నెస్తో ఉండాలి. దీంతో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది సార్, తొందరగా వైట్ హెయిర్స్ రావడం టీనేజ్లోనే. ఎస్ వస్తుంది. నేను గమనిస్తున్నాను మేడం. ఎందుకు అలా వస్తుందంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ అవడం. సో చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. అంటే చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటే రీజన్ అని కాదు మేడం. అది కొన్ని జన్యు పరంగా కూడా వస్తుంటాయి, అలా పేరెంట్స్ పరంగా కూడా కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళు చేసుకునేవి కొన్ని వస్తాయి. జన్యు పరంగా వచ్చినట్టు మనం మార్చలేం. బట్ వాళ్ళంతటా వాళ్ళు కొన్ని ఏంటంటే భయం, ఎందాకన్నారుగా చిన్న ఏజ్లో కూడా ఓవర్ థింకింగ్ చేసుకుంటూ, ఓకే లాస్ట్ నా లైఫ్ సరిగ్గా లేదని చెప్పి బాధపడుతూ ప్రతి దానికి భయపడుతూ ఉంటారు కదా, అటువంటి వాటికి కూడా వస్తుంటే ఎక్కువ వరకు మానసికమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఎస్పెషల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే మైండ్కి రిలేటెడ్ కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్రశాంతంగా ఉంటూ మైండ్ఫుల్నెస్తో వర్తమానంలో జీవించగలగాలి. అంటే వర్తమానంలో జీవించగలగడం ఏంటి అని అంటారు అంటే, ఏ పని చేస్తుంటే ఆ పని అందే పూర్తి శ్రద్ధను కలిగి ఉండడం మైండ్ఫుల్నెస్ అంటారు. ఇప్పుడు మీరు వాటర్ తాగుతున్నారు మేడం, ఓకే వాటర్ తాగేటప్పుడు వాటర్ పైనే శ్రద్ధ ఉండాలి. ఆహారం తీసుకొస్తున్నారు, దేనిపై ఉండాలి మీ శ్రద్ధ? ఆహారం మీద. అంతే. గతంలో ఏది జరిగిందో జరిగిపోయింది, భవిష్యత్తులో ఏది జరిగేది జరగబోతుంది, అంటే వదిలేయాలి యూనివర్స్కు. నువ్వు నీ చేతిలో ఏముంది మేడం? అంటే కర్మలు చేయుట యందు నీకు అధికారం కలదు, కానీ కర్మ ఫలితంను ఆశించడం తగదు అని అంటారు. ఎక్కడ ఉంది మేడం అది? గీత, భగవద్గీతలో ఉంది. అంటే నువ్వు ఓవర్ టెన్షన్ తీసుకోకు. నువ్వు ఏ పని చేస్తుంటావో ఆ పని ఉందే పూర్తి శ్రద్ధను కలిగి నువ్వు చేసిన రోజున యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. అంటే మన జీవితానికి సృష్టికర్తలు ఎవరు మేడం? మనమే కదా. అలాంటి మన జీవితానికి మనమే సృష్టికర్తలమైనప్పుడు మనం ఇంకెన్ని చేయాలి చెప్పండి? జీవితం అనేది ఒక అద్భుతంగా ఉంటుంది మేడం. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ప్రాపర్ డిజైన్ అవ్వాలి. ప్రాపర్గా మీరు గోల్స్, మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి పట్ల కనుక మీరు చేయగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు. బట్ ఏంటిదంటే ఒకటి సిస్టమేటిక్గా వెళ్ళండి. అప్పుడు అందామన్నారు సేమ్ ఎవరికైనా అది ఆడవారికైనా లేకపోతే ఎవరికైనా సరే మీరు చేసుకోవాలనుకున్నప్పుడు దాని వాటర్ ఎక్కువ తీసుకోవాలి మేడం. దాంతోపాటు కొన్ని రెమెడీస్ కూడా ఉంటాయి. మరి వాటర్ ఎందుకు తీసుకోవాలంటే, వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మేడం, మన లోపల ఉన్న సెల్స్ అన్నిటికీ ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వాటర్ ఫ్లోయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వాటర్ జరగడం వల్ల ఏంటంటే ఫేస్ డ్రై అవ్వదు. సో డ్రై అవ్వకుండా కూడా ఏమవుతుంది, బ్యూటీనెస్ వస్తుంది. అంటే మనం తీసుకునే వాటర్, ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తా అంటే మ్యాజిక్ వాటర్ తాగండి. వాటర్ తీసుకున్నప్పుడు మీ సంకల్పాలు కూడా చెప్పుకుంటూ తాగమంటుంది. సో దీనివల్ల సంకల్పము నెరవేరుతుంది, మీరు అన్నట్టుగా ఆడవారికి అందము వస్తుంది. అంటే వాటర్ తాగేటప్పుడు నేను ఎక్కువగా అందంగా ఉన్నాను అనుకుంటూ తాగమంటారా? ఎక్సలెంట్ అండి. అంతే, అందంగా ఉన్నాను కరెక్ట్గా 21 days చేసి చూడండి, ఏదో ఒక అవకాశం మీకు వస్తుంటుంది. ఆ మంచి విటమిన్ ఈ, అది ఎవరో ఒకరు మంచి ఫుడ్ ఇస్తుంటారు, ఎవరో ఒక గైడ్ చేస్తారు, విటమిన్ ఏ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఎవ్రీడే బాదం, ఓకే అలాంటి వాటిని తీసుకోవడం కావచ్చు, లేకపోతే న్యాచురల్గా ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండొచ్చు. ఎస్పెషల్లీ పిజ్జా అండ్ బర్గర్లకు దూరంగా ఫాస్ట్ ఫుడ్కు చాలా వాటర్కి ఇంత పవర్ ఉంటుంది అంటారా? మన బ్యూటీని చేంజ్ చేస్తుంది ఉంటుంది మేడం. వాటర్కు చాలా పవర్ ఉంటుంది. కానీ మనం వాటర్ తాగేటప్పుడు ఎటువంటి అఫర్మేషన్స్ చెప్తున్నారు, నేను చాలా అందంగా ఉన్నాను, ఓకే నాకు రోజుకి నా అందం పెరుగుతుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇలాంటి హ్యాపీ అండ్ గ్రాటిట్యూడ్తో కనుక మీరు వాటర్ తాగండి, చూడండి, నేను చెప్పడం కాదు, ఒక 21 days చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎవరైతే చేస్తున్నారో ఎవరికైతే చేసుకోవచ్చు. బట్ ఒకటే నమ్మాలి వాళ్ళ వల్లనే నా వల్ల అవుతుంది, నేను చేయగలను అని ఎప్పుడైతే నమ్ముతారో
వాళ్ళు జరుగుతుంది మేడం. అలా ఉంటుంది గాయత్రి గారు. తప్పకుండా సార్. ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా కెమికల్స్ వాడితే కానీ వాళ్ళ అందాన్ని పెంచుకోవట్లేదు. తప్పకుండా సార్, మీరు ఈ మధ్య కొత్తగా క్లాసెస్ కండక్ట్ చేశారు అని విన్నాము. ఏం క్లాసెస్ సార్? ఎస్ సార్, ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది డెప్స్ అవుతున్నాయి. వాళ్ళు ఎలా బయటపడాలి, చాలామందికి చెప్పుకోలేరు, మనీ ఇష్యూస్ ఉంటాయి. ఆ మనీ ఇష్యూస్ నుంచి ఎలా బయటపడాలి, మనీ ఎలా ఆకర్షించుకోవాలి, అవన్నిటి గురించి ఒక ప్రాక్టీస్ క్లాసెస్ అని కలెక్ట్ చేస్తున్నాం మేడం. ఆ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, సార్ కండక్ట్ చేసే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.